సర్లేండి. సంవత్సరం పొడుగునా పండగలన్నారు. అవును బాబూ, సంవత్సరానికి 20 పండుగలు చేయాలని అయ్యగారు చెప్పారు. ఒకసారి గలతీకి రాసిన పత్రిక 4 అధ్యాయం 10, 11 వచనాలు, కొలస్సీలకు రాసిన పత్రిక 2 అధ్యాయం 16 వచనం చదవండి. మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమోనని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అని వాటి విషయమందైనను మీకు తీర్పు తీర్చనెవనికినీ అవకాశమియ్యకుడి. ఇవి రాబోవు వాటి ఛాయయే కాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఈ వచనాలు పండుగలు ఆచరించకూడదని సూటిగా చెప్తున్నాయి. కానీ బాబూ, అయ్యగారు చెప్పారు కాబట్టి చేసి తీరాల్సిందే. అమ్మా, అసలు మీకు అయ్యగారు ఎక్కువ, దేవుడు ఎక్కువ? చాలా కష్టమైన ప్రశ్న వేస్తారు బాబు. ఇంటర్వ్యూ చాలా కష్టంగా చేస్తున్నారు. దేవుడే గొప్పవాడు, కానీ అయ్యగారే లేకపోతే ఆ దేవుడెవరో మాకు తెలియకపోను కదా. ఏమో బాబు, పాస్.